రాంగ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ లో పడితే వితౌట్ నోయింగ్ అన్ఇంటెన్షనలీ ఆల్సో లైఫ్ బికమ్స్ హార్డ్. ఎందుకంటే తెలియకుండా ఒక చోట పార్క్ చేసి వెళ్ళినందుకు మల్టిపుల్ సీక్వెన్స్ గా Hi guys, we are live here. Hi, Red FM 93.5. ఇప్పుడు చూస్తున్నారు మేము ఇక్కడ ఆల్రెడీ ఉన్నాము. You can tune in immediately. 93.5 Red FM. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. Yes. Okay, shall we start? First నాకు చూపిస్తున్నారు కదా. So this is your mic. Sure. So the entire thing will record as well. Okay. Ready? Hi guys, everyone. Facebook, Instagram. Hi. Hey yo, this is your RJ Jones, Super Hits 93.5 Red FM. So full to bindas start అయిపోయింది అనమాట. ఫుల్ టు బిందాస్ లో ఇవాళ ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు మరికొద్ది సేపట్లోనే నేను చెప్తూ ఉన్నాను. అండ్ హీస్ నన్ అదర్ దాన్ మన సుశాంత్. Hi, how are you? ఒక పెద్ద హాయ్ చెప్పేసండి మన వాళ్ళకి గట్టిగా. Hi everyone. ఇప్పుడు అదే నేను మామూలుగా అంత గట్టిగా మాట్లాడిన ఇప్పుడు జో ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా నా ఎనర్జీని డామినేట్ చేయాలి. ఐఎమ్ ట్రైయింగ్. హౌ యు సుశాంత్? లాంగ్ టైమ్ యాక్చువల్లీ. ఆల్ గుడ్. యాక్చువల్లీ నేను మామూలుగా వచ్చినప్పుడు ఐఎమ్ అన్ అంబివర్ట్. అప్పుడప్పుడు ఇంట్రోవర్ట్ సైలెంట్ ఉంటా, అప్పుడప్పుడు ఎక్స్ట్రోవర్ట్ ఉంటా. సో ఎక్స్ట్రోవర్ట్ షేడ్ ఎప్పుడు చూడలేదు. యా, సో మామూలుగా అయితే ఇట్లా ఇప్పుడు ఎలా ఉన్నా అలా ఉంటా. ఎక్స్ట్రోవర్ట్ అంటే హే హౌ ఆర్ యు డూయింగ్, లెట్స్ డూ దిస్ టుడే, కమ్ ఆన్. But there is this shade also. Sometimes it comes. Okay, let's bring that out today. Yeah, I will try. Okay, then I want that way hi to all the Red FM listeners once. Hello everyone, good to see you. Let's go. So actually ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా వస్తుంది. వాహనం ఎచ్చట నిలపాలో మేము ప్లాన్ చేస్తాం కానీ అసలు ఫస్ట్ బండి ఎంతవరకు వచ్చిందో చెప్పండి. Yeah, cinema obviously we done and ఒక 3-4 days లో I'm going to watch the first copy. అంటే నేను ఆల్రెడీ చూసాను వితౌట్ ద మ్యూజిక్ అంత పార్ట్స్ లో విత్ డబ్బింగ్ వితౌట్ డబ్బింగ్ అలా చాలా వర్జన్స్ చూసాను. సో నౌ ఇన్ 3-4 days సో ఆల్మోస్ట్ పార్కింగ్ స్టేజ్ కి వచ్చింది అంటారు. yes, పార్కింగ్ స్టేజ్ నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేసే ఫేజ్ కూడా వచ్చింది. లాక్డౌన్ అయ్యి అంతా అయ్యి ఆబ్వియస్లీ వి స్టార్టెడ్ బిఫోర్ లాక్డౌన్. ఓకే, అప్పటికి ఒక 60% అయిపోయింది. Then obviously we had to finish now. 60% and then you had to hold it for so long. Hold it, yeah. Oh my god. So I think you're double excited now. Yeah, I'm very excited and thank you to our producers Ravi Shastri garu, Ekta garu and Harish, because for any, I think all producers, like it wasn't easy. Pandemic lo aapi, sorry, we can wait, but whatever, I mean everyone who invested money in all the films, I'm glad అందరూ థియేటర్కి వస్తున్నారు. వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఆడియన్స్ ఆల్సో. ఇప్పుడు సినిమాలు హిట్ సినిమాలు సో ఇట్స్ అ గుడ్ సైన్ లుకింగ్ ఫార్వర్డ్. అంటే వాట్ ఈస్ యువర్ కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్? సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తే ఇవన్నీ కన్సిడర్ చేసే సిచ్యువేషన్స్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది అంటే హౌ డు యూ థింక్ ద రెస్పాన్స్ విల్ బి? ఐఎమ్ ఎక్సైటెడ్ ఎందుకంటే అందరికీ ఒక థాట్ వచ్చింది ఓటీటీలో చేద్దామా ఏంటి, లాక్డౌన్ థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అది అని. బట్ ఐ ఆల్వేస్ వాస్ హోపింగ్ థియేటర్లో అవుతుందని. అండ్ లక్కీలీ మై ప్రొడ్యూసర్స్ ఆల్సో ఫెల్ట్ ఇది థియేటర్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా. ఇట్ ఈస్ అ కమర్షియల్ ఫన్ ఫిల్మ్ థ్రిల్లర్. సో ఐఎమ్ గ్లాడ్. అండ్ అట్ వన్ పాయింట్ ఫస్ట్ రిలీజ్ అయ్యే సినిమా మాదైనా కానీ వీ వాస్ సార్ట్ ఆఫ్ రెడీ, లెట్స్ టేక్ దట్ అని చెప్పి. బట్ luckily so many films came, Crack, Uppana, Jatratnalu, everyone is enjoying the films, confidence and I think it's a good time. Summer lo vaste kuda maybe it was meant to come at so you still didn't release the parking date yet? No, very soon. Didn't fix it in అంటే వస్తే గట్టిగా వద్దామని ప్లాన్. ఎటువంటి ఫైనల్ లేకుండా. ఓకే, సో వాట్ ఇస్ ద మూవీ అబౌట్? అసలు ఏంటిది, లవ్ స్టోరీయా? అంటే టీజర్ చూస్తే చాలా it is a multi genre. I think this is the first time thriller చేసింది ఇది నేను ఫస్ట్ టైం. బట్ ఐ వుడ్ ఆల్సో సే ఇది నేను కరెక్ట్ గా జానర్ చెప్పలేను ఎందుకంటే ఇట్స్ అ థ్రిల్లర్ బట్ ఇట్ హ్యాస్ అ లవ్ స్టోరీ, ఇట్ హ్యాస్ కామెడీ, ఇట్ హ్యాస్ యాక్షన్, ఇట్ హ్యాస్ ఎమోషన్ అన్ని. బట్ సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది. ఏది కావాలని పెట్టింది కాదు. బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అ రియల్ ఇన్సిడెంట్. మా డైరెక్టర్ దర్శన్ ఫ్రెండ్కి జరిగింది. సో విచ్ ఇస్ వై నాకు విన్నప్పుడు కూడా చాలా రియలిస్టిక్ గా అనిపించింది. బేస్డ్ ఆన్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్. ఎస్, కొంచెం ప్యాకేజ్ చేసాం కమర్షియలీ బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్
వెరీ రియల్ దట్ హ్యాపెన్ టు హిస్ ఫ్రెండ్. సో హీ కుడ్ ఎందుకంటే తన ఫ్రెండ్ కి జరిగింది, తను కూడా ఆ జర్నీలో ఉన్నాడు డైరెక్టర్. సో యా ఎగ్జాక్ట్లీ. సో ఈ డైరెక్ట్ గా తీసేటప్పుడు కూడా ఈ రీకాల్ లాట్ ఆఫ్ దోస్ ఇన్సిడెంట్స్ అండ్ డిడ్ ఇట్. సో ఐ నాకు ఫస్ట్ టైం థ్రిల్లర్. అండ్ మీరు ఇప్పుడు దాకా ఐ థింక్ చీలాసోలో అలవైకుంఠపురంలో యూ సా సటిల్ సుశాంత్. ఈ సినిమాలో you will see a completely new me. అదే ఇందాక చెప్పారు కదా, ఇచ్చారు కదా, you will see that. And so it will be a very fun and also a very intense side. ఈ మధ్య కాలంలో చేయలేదు, అంత ఫన్ చేయలేదు, అంత ఇంటెన్సిటీ చూపించలేదు. సో ఇట్స్ వెరీ వర్సటైల్ క్యారెక్టర్, అందుకే నేను ఎక్సైట్ అయ్యాను. సో ఐ హోప్ everyone likes. Which is your personal favorite genre, Sushant? అంటే you've been doing like కొంచెం subtle గా ఉన్న రోల్స్ చేస్తారు, and now you're saying కొంచెం యాక్టివ్ గా ఉండే రోల్ అని. I like to surprise myself and surprise the audience also. ఎందుకంటే I like to challenge myself, saying that okay, if people say family stories లో బాగా చేస్తారని, if they say I'll take that compliment, like అంటే మనం యాక్షన్ ట్రై చేయకూడదా, లెట్స్ ట్రై అండ్ ఛాలెంజ్ అని చెప్పి. సో ఇప్పుడు లవ్ స్టోరీ అంటే యూర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ లవ్ స్టోరీ అంటే ఎస్ దేర్ ఇస్ అ లవ్ స్టోరీ ఇన్ దిస్, ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ ద ఆడియన్స్, బట్ let me surprise the audience and చెప్పి this has some action also, but same time it's not over the top action, it's very very realistic action. ఆయన స్టంట్ మాస్టర్ కూడా, ఆయన పేరు రియల్ సతీష్. సో వెరీ రియల్, ఎక్కువ రోప్ వర్క్ వాడలేదు, ఎక్కువ గాల్లో ఎగరటాలు అవేమి we didn't do it, we did it very hard hitting realistic. అది కూడా ఒక నార్మల్ పక్కింటి అబ్బాయి నిజంగా ఇబ్బందిలో పడితే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. సో ఈ సినిమాలో మా సుశాంత్ ఇబ్బందిలో పడ్డాడు. డెఫినెట్ గా పద్మవ్యూహంలో రియల్ లైఫ్ లో మా సుశాంత్ ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందిలో పడ్డాడా? ఓకే, నాట్ పార్కింగ్ ఆర్ సంథింగ్. నో బట్ ఆబ్వియస్లీ ఎవ్రీవన్ ఏదో ఒక ఇబ్బందిలో పడ్డాడు. ఏదైనా ఒక ఇబ్బంది, ఇఫ్ యు కుడ్ రీకలెక్ట్ సంథింగ్. నాట్ టు గో ఇన్ డీటెయిల్, బట్ యా sometimes wrong person influence లో పడితే without knowing it, unintentionally also life becomes hard, ఎందుకంటే తెలియకుండా రాంగ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ లో పడితే. సో నాకు అది నేమ్స్ అనవసరం, కానీ ఇట్ వాజ్ ఐ థింక్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ రెడీ టు ఫేస్, అంటే I can face problems and overcome. So this statement was related to, అంటే like ఈ స్టేట్మెంట్ పర్సనల్ లైఫ్ గురించా ప్రొఫెషనల్ ఇది గురించి, సినిమాల రిలేటెడ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే? both I think both. Okay. So నాకు that confidence that even when from trouble also if you can come out, చాలా నేర్పిస్తుంది. I would say నేను కొంచెం లేట్ బ్లూమర్ అవ్వచ్చు సమ్ టైమ్స్, బట్ నేర్చుకున్నప్పుడు అది పనైనా పాఠాలైనా నేర్చుకున్నప్పుడు గట్టిగా నేర్చుకుంటాను. సో ఐఎమ్ హ్యాపీ బికాస్ లైఫ్ టీచెస్ యూ లెసన్స్, అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు actually from Chila. So I started thinking differently personally also, professionally I got personally kuda I started thinking differently, and inkoncham risks తీసుకుని ఇంకొంచెం ఓన్ గా ఇండిపెండెంట్ గా డిసిషన్స్ తీసుకుని. సో ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్స్ వర్కింగ్ అవుట్. సో ఈ మూవీ రిలేటెడ్ మీ ఓన్ డెసిషన్ ఆర్ యూ టుక్ అడ్వైస్ ఫ్రమ్ ఎనీబడీ? No, I think like I said, from Chila, so I started taking decisions on my own. So this is a love story come thriller? Yeah, it is a, I would say, romantic thriller. I would say it's a commercial movie based on a concept. Okay. So it's a thin line, అంటే కంప్లీట్ గా కాన్సెప్ట్ వెళ్ళలేదు, కంప్లీట్ గా కమర్షియల్ గా వెళ్ళలేదు. సో కాన్సెప్ట్ కొత్త రకంగా చెప్తూనే ఎంటర్టైన్ చేయాలి ఆడియన్స్ ని. సో ఐ థింక్ వాట్ ఎవర్ జానర్ ఫిల్మ్స్ యూ లైక్, దీంట్లో యూ విల్ టేక్ బ్యాక్ సమ్. ఇప్పుడు నీకు సపోజ్ నీకు ఏ జానర్ ఇష్టం? వాట్ జానర్ డు యూ లైక్? కొంచెం కూల్ గోయింగ్ లవ్ స్టోరీస్ ఇష్టపడతాను ఎక్కువగా. ఓకే, దాంట్లో ఉంటుంది. మీకు ఎవరికైనా యాక్షన్ కావాలంటే దాంట్లో ఉంటుంది, కామెడీ కావాలంటే దాంట్లో ఉంటుంది. ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీ జోనర్. అలా అని చెప్పి ఇట్స్ నాట్ లైక్ అన్ని కలిపి మసాలా కాదు. ఇట్ ఇస్ లైక్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ హ్యాపెన్స్ ఇన్ వన్ డే. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్, నాట్ ఆల్, మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. వై ఓన్లీ నో పార్కింగ్? వై ఓన్లీ ఎదుట వాహనంలో నిలబడదు? అంటే ఆ టైటిల్ గురించి డిస్కషన్ లో మీరు ఉన్నారా? అండ్ డిడ్ యూ ఫీల్
ఇది రిజిస్టర్ అవుతుంది ఆర్ జస్ట్ లెట్స్ ట్రై అని ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది బికాజ్ ఐ థింక్ ఇట్ కేమ్ అంటే ఇచ్చటి వాహనములు నిలుపురాదు అని అంటున్నారు, లవ్ స్టోరీ కూడా ఉంది అంటున్నారు. సో బేసిక్ ఐ డోంట్ నో తిడతారేమో తెలియదు కానీ ఒక చోట పార్క్ చేసి వెళ్ళినందుకు మల్టిపుల్ సీక్వెన్స్ గా అట్లా అట్లా ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతా ఉంటుంది మధ్యలో కామెడీ. సో ఒక చోట పార్క్ చేసి ఒకదాని తర్వాత ఒక ఇబ్బందులు వస్తా ఉంటాయి. ఓకే, బట్ యూ లైక్ దట్ స్పెషల్, అదే ఎక్కడి నుంచి అయితే స్టోరీ అంతా ట్విస్ట్ అవుతుందో యూ పార్క్ దేర్. I can say that. Okay, and you said trailer లో అమ్మకి నా లైఫ్ లో అమ్మాయికి అండ్ బైక్ కి అవినాభావ సంబంధం ఉంది అని. రియల్ లైఫ్ లో సుశాంత్ కి అలా అవినాభావ సంబంధం ఉన్న విషయాలు ఏంటి? రియల్ లైఫ్ వస్తే ఆలోచించాలి, సినిమాని తక్కువ చెప్పగలను. రియల్ లైఫ్ బైక్ నో పార్కింగ్ అట్లా అయితే ఏం పెట్టలేదు. బట్ అంటే వేటికి అవినాభావ సంబంధం ఉంది సుశాంత్ లైఫ్ లో, అండ్ మేబీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సార్. I can't tell. You should tell అని మిమ్మల్ని అడుగుతుంటే I can't tell అంటే ఎలా? హౌ? అయితే సినిమా చూడడం. సినిమా చూసినాక చెప్తా, సినిమా చూస్తే చెప్తా. ఓకే, స్టార్ట్ లో లీడ్ ఇచ్చారు కదా, ఐ విల్ బి ద అదర్ సుశాంత్ టుడే అని కనిపిస్తుంది. ఐ బీన్ ఆల్వేస్ సీయింగ్ యూ లైక్ సిన్స్ మెనీ ఇయర్స్, చాలా రిజర్వ్డ్ గా, చాలా కామ్ గా. దిస్ ఇస్ ద న్యూ యూ. సో మేబీ యాజ్ యూ సెడ్ చిల్లాసో మూవీ తర్వాత యూ. యా, ఐ థింక్ లైక్ ఐ సెడ్, నేను బిఫోర్ చిల్లాసో నుంచి ఆ క్యారెక్టర్స్ అలా ఉన్నాయి. బట్ ఇంతకుముందు చాలా ప్రెజర్ తీసుకునేవాడిని, సినిమా రిలీజ్ కూడా చాలా ప్రెజర్ తీసుకునేవాడిని. సో కష్టపడి చేసేవాడిని, ఎస్, బట్ మేబీ ఐ వాజంట్ ఎంజాయింగ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ ఐ షుడ్. ఇప్పుడు ఏంటంటే అందరూ కష్టపడతారు, బట్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద ఫిల్మ్స్ అండ్ యాక్టింగ్ మోర్. సో మేబీ ఎక్కడో ఆ చిన్న టెన్షన్ రిలీఫ్ పోయి, ఓకే సినిమా మనం చేయగలిగింది మనం చేస్తాం, సమ్ టైమ్స్ ఆడొచ్చు, సమ్ టైమ్స్ ఆడకపోవచ్చు, లెట్ us ఎంజాయ్ ఇట్ అండ్ డూ ఇట్. ఐ థింక్ నాకు యాక్చువల్లీ అలవైకుంఠ ప్రభు త్రివిక్రమ్ సార్ చెప్పారు, నాకు చీలాసో చూసినప్పుడు అనిపించింది, ఇప్పుడు సెట్ లో అనిపించింది, నువ్వు రిలాక్స్ అయ్యావు అని. అంటే బేసిక్లీ యు ఆర్ రిలాక్స్డ్ ఆన్ సెట్, విచ్ హెల్ప్స్ యువర్ యాక్టింగ్. యా, మేబీ ఇది ఆడాలి, బాగా చేయాలి అని ఆ ప్రెషర్ ఉండేది. తర్వాత ఓకే, లెట్ మీ రిలాక్స్ అండ్ do my best, not think about the result. Yeah, I think that has helped me last few films. Okay, so lockdown లో అని అన్లాక్ లని అసలు రకరకాలుగా వెళ్ళింది 2020 అంతా కూడా. what was Sushant's learnings అంతా? See, I know definitely చాలా మంది ఇబ్బంది పడ్డారు, but I cannot say 2020 has been too tough for me. ఉన్నట్టుగా చెప్పాలంటే ఐ గెస్ జాన్లో అలవైకుంఠపురం రిలీజ్ అయింది, నేను ఫెబ్లో నో పార్కింగ్ స్టార్ట్ చేసి ఒక 60% ఫినిష్ చేశాను. దెన్ ఐ డిడ్ మై ఫస్ట్ యాడ్ విత్ స్ప్రైట్. సో దెన్ ద లాక్డౌన్ స్టార్టెడ్. ఆబ్వియస్లీ ఇట్ వాస్ టఫ్ ఫర్ ఎవ్రీవన్, బట్ నాకు పర్సనలీ ఇంట్లో చాలా టైం దొరికింది ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి, బికాజ్ ఐ వాజ్ నాట్ అలోన్. మై మదర్ వాజ్ దేర్, మై సిస్టర్స్ వాజ్ దేర్, మై నీస్ వాజ్ దేర్. సో ఎప్పుడు చేయని కొన్ని చేశాను, కీబోర్డ్ నేర్చుకున్నాను, కుకింగ్ అని చెప్పలేను కానీ లైట్ గా ట్రై చేశాను. ఏదో చిన్న కేక్, మళ్ళీ బిర్యానీ, ఏదో బిర్యానీ ఎలా చేయాలి సుశాంత్ నేర్చుకుందాం. Then I got a table tennis table, అందరు కలిసి ఆడటానికి. సో బేసిక్లీ లాట్ ఆఫ్ టైమ్ స్పెంట్ అండ్ అర్థమైంది, ఓకే సో లైఫ్ ఇస్, మనం ఎప్పుడు హడావిడిలో ఉంటాము. ఇట్ గేవ్ అన్ ఆపర్చునిటీ, లాక్డౌన్ ఒక రకంగా గేవ్ అన్ ఆపర్చునిటీ. ఓ లైఫ్ స్లో డౌన్ చేస్తే మనకు అంత అవసరం లేదు, బేసిక్ గా ఉంటే కూడా సరిపోతుంది అనేది ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ లెసన్. అయ్యి బాబాయ్, స్లో డౌన్ అవ్వాలని, కంగారు పడకూడదని, టెన్షన్ తీసుకోకూడదని, మొత్తం ఏంటన్నీ ఇవే. అదే చాలా రోజులు ఏమి నేర్చుకోకుండా ఒకేసారి చాలా నేర్చుకున్నాను. ఓకే, ఇంట్లోనే చాలా మంది సెలబ్రిటీస్, చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ మెంబర్స్, హూస్ క్లోజ్ టు యూ ఫ్రమ్ ద ఇండస్ట్రీ? ఐ వుడ్ లైక్ టు సే, ఇప్పుడే నేను వైల్డ్ డాగ్ ట్రైలర్ చూసి వచ్చాను. ఐ రియల్లీ లైక్డ్ ఇట్. అండ్ చాలా రోజుల నుంచి సినిమాని ఒక కమర్షియల్ సినిమాలో చూడాలని అనేది చూడంగానే ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ April 2nd. క్లోజ్ అంటే ఐ వుడ్ సే దట్ వి హ్యావ్ అ ఫ్యామిలీ గ్రూప్ అండ్
వి మే నాట్ మీట్ వెరీ ఆఫ్టన్. ఎక్కువ సార్లు కలిసినప్పుడు మాత్రం చాలా సందడిగా ఉంటుంది, చాలా చాలా సందడిగా ఉంటుంది. మేబీ today is my cousin Supriya's birthday. So happy birthday Supriya. to Supriya So I'll drop by her house. అట్లా కలుస్తూ ఉంటాము. సో అందరు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళేనా లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాకుండా ఇంకా బయట ఇండస్ట్రీలో బయట ఫ్రెండ్స్ అంటున్నాను? హూస్ క్లోజ్ టు యూ ఫ్రమ్ ది ఇండస్ట్రీ అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ? ఇండస్ట్రీ అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ ఐ థింక్ ఐ కెన్ సే Rana. All my co-stars definitely. Then నేను తక్కువే కలవటం తక్కువే. బట్ ద థింగ్ ఇస్ వెన్ ఐ మీట్ ఆల్ ఆఫ్ దెమ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. బట్ నేను ప్లాన్ చేసి కలవను. సో ఐ షుడ్ ప్లాన్ మోర్ మేబీ. ఓకే, సో మా వాళ్ళు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ కూడా ప్లాన్ చేశారు. ఇందులో ఎంత ఎక్స్ట్రోవర్ట్ అంటే మాత్రం ర్యాపిడ్ ఫైర్ అంత ఎక్స్ట్రోవర్ట్ అవ్వలేదు ఇంకా. ఐ డోంట్ థింక్ అంత కష్టం టెన్షన్ పెట్టేది కాదు. ఎగ్జామ్ పేపర్ కొంచెం ఈజీగానే ఉంది. ఓకే, సుశాంత్ ఇంట్లో అలోన్ ఉన్నప్పుడు 3 things కంపల్సరీ చేసే 3 things ఏంటి? డెఫినెట్ గా ఫోన్, ఇంటర్నెట్ అయితే డెఫినెట్ గా కావాలి, టీవీ కావాలి, డాగ్స్, మై పెట్స్. ఓ పెట్స్, ఫోన్, టీవీ. అంతే. సో టీవీ చాలా మంది టైం పాస్ అయిపోతుంది. ఓకే, ఫేవరెట్ సాంగ్ దట్ యు సింగ్, మీ షవర్ లో మీరు పాడుకునే పాట ఏంటి? నా పాట పాడుకుంటే తప్పలేదంటే ఈ మధ్య హే మనసెందుకులా పాడుకుంటున్నాను. సరే పాడండి అయితే. నేను షవర్ లో పాడుకుంటాను, నేను ఇక్కడ పాడతాను అనలేదు. సరే అయితే ఇప్పుడు పాట పాడే వర్షన్ అయితే ఉంది సుశాంత్ లో. సో హీస్ ద సింగర్ టు. షవర్ లో పాడుతున్నాడంటే డెఫినెట్లీ పాడతాడు. ఇఫ్ యూ కెన్ సింగ్ అండ్ మోటివేట్ ఐ విల్ కంటిన్యూ. నేను చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటా. ఇఫ్ యూ నువ్వు స్టార్ట్ చేస్తే. మేము ర్యాపిడ్ ఫైర్ మీకే చెప్పాం. సో పాడనంటారు. ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పట్లేదు, ఐ టెల్ లేటర్ అంటున్నారు. కొన్ని వాటికి పాటలు పాడమంటే పాడలేదు. చాలా డిసప్పాయింట్ చేస్తారు ఫ్యాన్స్. అక్కడ అందరూ హర్ట్ అవుతున్నారు. ఆల్రెడీ నువ్వే అంటున్నావు కదా, చాలా కొత్త సైడ్ చూస్తున్నావు. కొత్త సైడ్ లో పాడాలి కదా. కొత్త సైడ్ లో పాడరు అయితే. అది ఫస్ట్ జస్ట్ వన్ లైన్. మ్యూజిక్ స్టూడియోలో ప్రశాంత్ చీలాసోకి ఐ థాట్ ఐ డిడ్ ప్రవీణ్ తో యాక్చువల్లీ ఒక ర్యాప్ సాంగ్ ఉంది. నేను ఊరికే అడుగుతున్నా ఒకసారి ట్రై చేసి చూద్దామా ప్రవీణ్ అని. సో ముందు నేను అక్కడ ట్రై చేసి నాకు పర్లేదు అనిపిస్తే అప్పుడు ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తాను. సరే ఈసారి వదిలేద్దాం, ఏమంటారు? ఓకే, వన్ ఎంబారసింగ్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? నాకు అట్లా ఇంకా గుర్తులేదు కానీ చిన్నప్పుడు అయితే ఒకసారి గుర్తు. స్కూల్కి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకుని షూస్ వేసుకోవడం మర్చిపోయా. చెప్పులు వేసుకుని వెళ్ళిపోయా స్కూల్కి వెళ్ళిపోయి దిగేసినాక అక్కడ గుర్తొచ్చింది. ఇలా కింద చూస్తే కంఫర్టబుల్గా ఉన్నాయి, చెప్పులు వేసుకుని వెళ్ళిపోయా. లైక్ సడన్లీ ఓ నో ఇదేంటి చెప్పులు వేసుకుని వచ్చాను, అందరు షూస్ వేసుకుంటారు కదా అని. దెన్ అప్పటికప్పుడు థాట్ వచ్చి ఓకే దీన్ని ఎస్కేప్ అవ్వాలి, మర్చిపోయానంటే నవ్వుతారు. సో దెబ్బ తగిలింది అని చెప్పి ఆ రోజంతా కుంటడం మొదలు పెట్టా. ఇట్లా కుంటుతా ఉండి అందుకే షూస్ వేసుకోలేదు అని టీచర్ని చెప్పి అందరూ చెప్పి దట్ వాజ్ ఎంబారసింగ్ హౌ ఐ ఫర్గాట్ టు వేర్ షూస్ అండ్ గో టు స్కూల్. స్కూల్లో ఓకే ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ మా వాళ్ళు చాలా 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 మంచి క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ చేశారు. ప్లేస్ ఆఫ్ యువర్ ఫస్ట్ కిస్. వాట్? ఎవరితో ప్రిపేర్ చేశారు ఇది? ఉన్నారు మా ఇంట్రెస్టింగ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఐ కెన్ ఆన్సర్ దిస్. ఐ థింక్ అడ్డా సినిమా షూటింగ్ లో. ఓకే, అది nobody can say no to this. Very smart. Okay, so favorite spot in Hyderabad, Sushant? My house. Definitely my house. Sushant, you just said I changed a lot. Sushant. I live on a separate floor. So ఎవరు వచ్చిన ఫ్రెండ్స్ ఎక్కువ ఇంటికి వస్తూ ఉంటారు. So that is the spot I like the most. That's the truth. Okay. I like your radio station. Oh my God. Okay, so I think ఎలాగో మీరు చెప్పట్లేదు కాబట్టి we'd like to know one person who knows all your secrets. All secrets nobody would know. నా ఫ్రెండ్ రాజేష్, she would know
most of it. Okay, next time we'll interview you and Rajesh along with you. We'll call Rajesh also. Cinema release appudu. Okay. ఎవరికి చెప్పడానే తనకి మోస్ట్లీ చెప్పాను. ఇంకెవరికైనా చెప్తే అదర్ ఫ్రెండ్స్ ఉన్నారు ఉంటే చెప్తే అలా లీక్ అయిపోతుంది తెలుసు, చాలా మందికి చెప్పకుండా ఉంటాను, అందుకే చెప్తే లీక్ అయిపోతుంది తెలుసు. రాజేష్ ఇస్ నాట్ లీకింగ్. You believe him? Yeah, I believe. Okay. At least for now. Okay. Favorite street food? Street food, pani puri. Okay. Who is your Instagram celebrity crush? Oh. Neha Sharma. See, అంత ఆనెస్ట్ గా చెప్పాను. I should get 2 points for that. Finally, okay, ఆన్సర్ వచ్చింది మాకు. సరే, ఇప్పుడు ఫస్ట్ క్రష్ చాలా కష్టం ఏమో. క్రష్ లేదు నిజంగా. అదే అందుకే అన్న చాలా కష్టమేమో అని. గో బ్యాక్ స్కూల్ డేస్ కి వెళ్ళాలి. చాలా మంది కష్టం ఉన్నారు, కష్టం. ఓకే, సో వాట్ వుడ్ బి యువర్ సూపర్ పవర్? సూపర్ పవర్ అంటే ఇఫ్ ఐ వాంట్ సూపర్ పవర్ టు బి ఏబుల్ టు గివ్ మోర్ దెన్ టు టేక్. ఎందుకంటే ఓవర్ లైఫ్ నాకు రియలైజ్ చేసింది ఏంటంటే మనం హెల్ప్ అడుగుతాం ఎస్, బట్ టు బీ ఇన్ అ పొజిషన్ టు హెల్ప్ అదర్స్, ఐ థింక్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. నా జర్నీలో అది నేర్చుకున్నా. సూపర్ పవర్ హెల్ప్ చేయాలన్నా, ఇంకా ఎక్కువ హెల్ప్. ఇఫ్ యూ కెన్ హెల్ప్ అదర్స్, okay, be in a position to help others rather than asking for help, to be in a position. అంటే సుశాంత్ సూపర్ పవర్ ఉంటేనే హెల్ప్ చేస్తాడా? అంటే ముందు సూపర్ పవర్ కాకపోయినా పవర్ కావాలి కదా హెల్ప్ చేయాలంటే. మనం బాగుంటే హెల్ప్ చేయడానికి ఇట్లా ఈజీ. అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, అది అందులో నేను ఉండాలి. No, if you are not, I realized if you are not positive, it's hard to help others. Okay. So మనలో హ్యాపీగా ఉంటే యూ కెన్ దట్ థింగ్ టు హెల్ప్ అదర్స్. అది కావాలి అంతే. ఓకే, ఫైన్. ఒక ఫ్యాన్ దగ్గర ఏదైనా ఒక వియర్డెస్ట్ థింగ్ ఎప్పుడైనా ఏదైనా జరిగిందా ఫ్యాన్స్ ముందు? వియర్డ్ ఏం ఒకటం లేదు, కానీ నాకు ఇఫ్ ఐ గెట్ సమ్ లావిష్ గిఫ్ట్ ఆర్ చాలా చాలా కష్టపడి చేసి ఏదైనా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఏదైనా వస్తే వచ్చింది 1-2 సార్లు, సో I message back saying, please, ఇంత బర్డెన్ నా మీద పెట్టకండి. I mean, show your love in simple ways. But డబ్బులు ఖర్చు పెట్టి నా మీద నాకు పంపితే ఇట్ ఫీల్స్ లైక్ ఒక బరువు లాగా అనిపిస్తుంది. సో there were times where someone sent and I said, in fact I sent it back saying that please don't send me anything expensive. Yeah, that I tell. So basically whoever shows love, నాకు ప్రేమతోనే చేస్తారు, అభిమానంతో చేస్తారు, కానీ వాళ్ళు ఇబ్బంది పడి చేయకూడదు అనేది ఐ హోప్. ఓకే, ఓకే. సో నెక్స్ట్ బిగ్గెస్ట్ అడిక్షన్ సుశాంత్ కంటే ఏంటి? రైట్ నా ఫోనే. అది కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నాను. పడుకునే ముందు లెగవంగానే ఫస్ట్ థింగ్ ఫోన్ కి వెళ్ళిపోతుంది. మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ దట్, అంటే లాస్ట్ థాట్ యాక్చువల్లీ ఇది బిఫోర్ గోయింగ్ టు బెడ్. లాస్ట్ థాట్ ఫోనే చేతిలో ఉంటే ఇంకా థాట్ ఏ వస్తుంది అంటారా? యా, నేను బట్ స్టిల్ ఏంటి లాస్ట్ థాట్? లాస్ట్ థాట్ బ్రౌజ్ చేస్తా ఉంటాను, ఫోన్ లో బ్రౌజ్ చేస్తా ఉంటాను, మెసేజ్ చూస్తా ఉంటాను. సమ్ టైమ్స్ ఇన్స్టాగ్రామ్ లో వెరిఫైడ్ అకౌంట్ అంటే ఫిల్టర్డ్ మెసేజెస్ వస్తాయి. అంటే ఇట్ మైట్ నాట్ షో ఇన్బాక్స్, బట్ ఐ ట్రై టు రీడ్ యాజ్ మచ్ as I can. సో ఏం పంపించారు అని క్యూరియస్ గా చూస్తా ఉంటాను. సమ్ టైమ్స్ ఐ ట్రై టు రిప్లై. సో చక్కగా ఫీల్ గుడ్ మెసేజెస్ మంచిగా ఫ్యాన్స్ నుంచి మోస్ట్లీ పాజిటివ్ వస్తున్నాయి. సో I enjoy reading them and sometimes I try to reply. Okay. I wanted to ask that. ఇప్పుడు డిజిటల్ మీడియాలో అందరూ ఫ్యాన్స్ ఫేస్బుక్ లో, ఇన్స్టాలో ఐ థింక్ పీపుల్ స్టార్టెడ్ మెసేజింగ్ డైరెక్ట్లీ. సో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతుంటారా? యా యాక్చువల్లీ లాక్డౌన్ లో చాలానే అయ్యాను, లైవ్ వెళ్ళి అట్లా లాక్డౌన్ లో బాగా అయ్యాను. సో ఐ థింక్ లైక్ ఐ సెడ్, ఐ థింక్ ఐ ఓపెన్డ్ అప్ మోర్ యాజ్ అ పర్సన్. అది కూడా నాకు తెలిసి మూవీస్ ఉండి ఓపెన్ మీ అప్. ఈ మాత్రం ఓపెన్ అప్ అయ్యానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ the characters I played in movies and when you go for promotion stage మీద మాట్లాడటం, I think this career also helped me open up. ఇంకొంచెం ఓపెన్ అప్ అయ్యి మాట్లాడటం, which is a good thing. ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ ఏంటి సుశాంత్? అటు చాలా సంవత్సరాలు అయిపోయింది, బట్ ఐ రియలీ లైక్ న్యూయార్క్. నేను యూఎస్లో చదువుకుని వచ్చే ముందు అక్కడ కొన్ని రోజులు ఉన్నాను. సో
ఆల్వేస్ వాంటెడ్ టు గో బ్యాక్, బట్ చాలా సంవత్సరాలు అయింది వెళ్ళలేదు. సో దట్ ఇస్ అది వన్ ప్లేస్ లైక్. వండర్ఫుల్. కమెంట్స్ కూడా ఒకసారి మన వాళ్ళు కమెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక్కసారి హాయ్ చెప్పండి. దిస్ ఇన్స్టా లైవ్ ఐఎమ్ సారీ మీ కమెంట్స్ అన్ని చదివి రిప్లై చేయలేదు. మామూలుగా ఇన్స్టాగ్రామ్ లైవ్ అంటే ఫోకస్ అక్కడే ఉంటుంది. దిస్ ఇస్ అ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ లైవ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ మేబీ మెసేజెస్ చదివి ఐ విల్ ట్రై టు రిప్లై టు ఫ్యూ ఇంటికి వెళ్ళినప్పుడు. నేను కమెంట్స్ ఓపెన్ చేసే లోపు మీరు చేయాల్సింది ఏంటంటే జోకి బాగా మెసేజెస్ చేసి హే మనసెందుకులా పాట ఎక్కువ ఏమని చెప్పాలి రేడియోలో. హాయ్ బ్రదర్ అంట సుభాష్. లక్ష్మి హాయ్ అంట. మై నేమ్ ఇస్ పూజిత, ప్లీజ్ సే హాయ్ ఆన్ మై నేమ్ అంట. హాయ్ పూజిత. చాలా మంది సుందర్ సింగ్ అంట ఐ లవ్ యూ అన్నా అంట. లవ్ యూ టూ. సో చాలా మంది హాయిలు పంపిస్తున్నారు. అందరికీ ఆల్రెడీ హాయ్. అసలు ఫస్ట్ లైవ్ స్టార్ట్ లో చెప్పిన హాయ్ కి షేక్ అయిపోయి ఉంటారు. థ్యాంక్ యూ సుశాంత్, లవ్లీ టాకింగ్ టు ద న్యూ వర్షన్ ఆఫ్ సుశాంత్. యాక్చువల్లీ చాలా చాలా ఎనర్జీ. ఐఎమ్ షూర్ ఇప్పుడు రిలీజ్ కి ముందే ఎలా ఉందంటే రిలీజ్ టైం దగ్గరగా వచ్చేసి ఐ హోప్ సినిమాలో కూడా అంతే ఎనర్జీతో చూస్తారని ఐఎమ్ హోపింగ్. ఐ హోప్ యు లైక్ ద న్యూ. ఫైనల్ క్వశ్చన్, మేమందరం ఎందుకు చూడాలి అసలు ఇచ్చట వాహనంలో నిలిపిరాదు? జస్ట్ వన్ పాయింట్. వన్ ఇస్ గ్రిప్పింగ్ గా ఉంటుంది బాగా. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఉంటుంది. బట్ ఆ క్యారెక్టర్ తో పాటు యూ విల్ ట్రావెల్, యూ విల్ లాఫ్, యూ విల్ ఫీల్ లైట్, యూ విల్ ఫీల్ ఇంటెన్స్, టెన్షన్ ఉంటుంది. సో యూ విల్ ట్రావెల్ టు దట్ అండ్ బోర్ అయితే డెఫినెట్ గా కొట్టదు. ఐఎమ్ క్వైట్లీ కాన్ఫిడెంట్. ఐ డోంట్ వాంట్ టు ఎక్కువ హైప్ చేయాలని లేదు, కానీ ఈ సినిమా మీకు నచ్చుతుంది. అండ్ డెఫినెట్ గా if you would like to see a new me, definitely this is a new me in this film. Wonderful. Thank you so much Sushant once again and all the best to you. Release time lo malli kaluddam manolki. Bye. Thank you so much. Stop.